హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇప్పుడంటే హాట్గా తెలంగాణలో జరిగేది ఒకటి, కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలు. అసలు అది ఎంతవరకు సబబు ఏంటనేది మన వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొండా సురేఖ చరిత్ర చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షతో తన ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రిగా చలామణి అయ్యి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఓడిపోయి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు 2023లో మంత్రి పదవి దక్కిందనమాట. ఎంత మంత్రి పదవి దక్కిన అహంకారపు మాటలు మాట్లాడితే ఎంతటి వాడైనా పాతాళానికి పాతుకుపోవటం మనం చరిత్రలో చాలా చూసాం. అది తను చేసిన వ్యాఖ్యలు నిజ నిర్ధారణ తెలియకుండా ఏదో నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడితే అక్కడ ఉన్నది ఒక అక్కినేని ఫ్యామిలీ అన్నది మర్చిపోయి ఒక ఏఎన్ఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య, సమంత మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఎవరి వల్ల ఎవరికి ఇంక్లూజివ్గా ఆర్ ఎవరికి మెయిన్గా పోర్ట్రే చేస్తారంటే అది అక్కినేని ఫ్యామిలీ మీద పోర్ట్రే అవుతుంది. ఒక లెజెండరీ సినిమా యాక్టర్ మన టాలీవుడ్ చెన్నైలో ఉండి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే కారణం అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు చేసిన కృషి. అటువంటి ప్రపంచానికి తెలిసిన మోస్ట్ లెజెండరీ యాక్టర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మీద ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక మినిస్టర్ ఇలా మాట్లాడటం అది ఎంతవరకు సబబు అనేది సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకోవాలి. ముఖ్యంగా మనలాంటి కామన్ పీపుల్కి ఏంటంటే ఇలాంటి కామన్ పీపుల్ థింకింగ్ ఒక కెపాసిటీ వాళ్ళు ఏంటంటే అసలు మినిస్టర్ ఎంత పొజిషన్లో ఉన్నా కానీ తను మాట్లాడే తీరు, తను మాట్లాడే పద్ధతి, తను చేసిన వ్యాఖ్యలు అది ఎంతవరకు సబబనే మనలాంటి వాళ్ళకి ఎప్పుడు ఈ ఆలోచన రేకెత్తిస్తూనే ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా తను చేసిన వ్యాఖ్యలు అసలు అవి అసత్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను సోషల్ అవేర్నెస్లో సోషల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్ ఫాలో అవుతాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏకధాటిగా ఒక స్టాండ్ తీసుకొని తనని బర్త్రఫ్ చేసే వరకు క్యాబినెట్ మినిస్టర్ నుంచి తను బర్త్రఫ్ చేసే వరకు మీ పోరాటం ఇలానే కొనసాగాలి. ప్రతి ఒక్కరు, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, నాని దగ్గర నుంచి, నీరజా కోనా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా ఇలానే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఒక మహిళగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి అందులో ఒక బీసీ మహిళా మంత్రిగా ఉండి ఒక మహిళ మీద, ఒక ఫ్యామిలీ మీద, అందులో ఒక లెజెండరీ ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ మీద, ఇప్పుడు సపోజ్ నాగార్జునని మర్చిపోండి, మనకి ఇన్ని సంవత్సరాలు ఒక తెలుగు సినిమాని మనకు పరిచయం చేసి తెలుగు యొక్క నటులను మనకు ఆనందింపజేసిన ఏఎన్ఆర్ ఫ్యామిలీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగునా అని మన వరంగల్ ప్రజలు, తెలంగాణ వరంగల్లో ఉన్న ప్రజలు, మీరు ఓటు వేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరేం చేస్తారనేది కాలం మున్ముందే నిర్ణయిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇందులో కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేయడం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారంటే దానికి కోర్టులో అప్పీల్ చేశారు, డిఫెమినేషన్ కేసు వేశారు. ఈ డిఫెమినేషన్ కేసు ఏదో నామపుత్రంగా జరిగింది కాకుండా ఏదో నామరూపంగా వేసేసి ఏదో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మీద, మంత్రుల మీద ఇలానే వేసేసి తర్వాత సైలెంట్ అవ్వడం కాకుండా ఐ రిక్వెస్ట్ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ సార్, యూ హ్యావ్ టు టేక్ సర్టన్ ఇమీడియట్ లీగల్ సివియర్ యాక్షన్ అగెన్స్ట్ మినిస్టర్ కొండా సురేఖ. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏదో చులకనగా తీసుకున్నప్పుడు నేను ఎదురికి వీడియోలు చేశాను సార్, సినిమా వాళ్ళు అన్న దేవుళ్ళని. కాకపోతే ఏంటంటే వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి వదిలేయాలి. వాళ్ళని మరీ హైప్గా చూడొద్దు. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు ఏదో 7వ తరమో 8వ అవతారమో కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు ఒక పాత్రని ఎంచుకున్నారు. సినిమా అనే పాత్రని మనకు వినోదం పంచుతున్నారు. అలాంటి మనం వినోదం పంచే వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఎలాంటి క్షమించరాని నేరం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అతలాకుతలం అవుతుందంటే మేబీ చెప్పలేము. 5 years టర్మ్ దీన్ని వాళ్ళు పూర్తి చేసుకుంటారా లేదా అనేది అది బ్రహ్మదేవునికే ఎరక అన్నట్టు ఉంది. ఇది ఎందుకు అంటే తను చేస్తున్న హైడ్రా పనులు, ఇప్పుడు మినిస్టర్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇలాంటి ప్రతి మినిస్టర్లు ఏదో వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం ఎవ్వడి సొత్తు కాదు. రేపు మాపు టీఆర్ఎస్ గవర్నమెంట్‌కి వస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచిస్తున్నారా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. మీరు ఆలోచించుకోండి. మీరు చేసిన వ్యాఖ్యలు వెంటనే అక్కినేని ఫ్యామిలీకి, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్‌కి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, మీరు కొండా సురేఖ గారిని మినిస్ట్రీ పదవి నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి మీరు బర్తరఫ్ చేయాలి. క్యాబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి, అందులో ఒక బీసీ మహిళ అయి ఉండి, ఒక మహిళ మీద ఇలాంటి అసత్య మాటలు, ఆరోపణ, నిజ నిర్ధారణ లేని మాటలు మాట్లాడటం తగునా అనేది మీరే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఐ రిక్వెస్ట్ టు మిస్టర్ రాహుల్ గాంధీజీ, the opposition leader in the parliament, to please take this action as immediately as possible and look into this immediately and to take action on Minister Konda Surekha. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇలాంటి పోస్టులు మీరు పెట్టండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైతే నాగార్జున అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారో ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో కొండా సురేఖ అనే వ్యక్తి హైలైట్ అవ్వాలి. తను చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవ్వాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎటువంటివి మనం స్వాగతించకుండా అండగా నిలబడాల్సిన టైం ఇది. అలాంటి ఫ్యామిలీకి మనకి వినోదాన్ని ఇచ్చిన ఫ్యామిలీలు వాళ్ళంతా. ఇలాంటి వ్యాఖ్యలు మునుముందు ఇప్పుడే దీన్ని మనం ఖండిస్తే మునుముందు ఇంకా సినిమా వాళ్ళ మీద ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. బట్ ఒక మహిళా వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఫ్రీగా గడిచేస్తున్నారండి. మనం ఏదో మీ పొలిటికల్ స్వార్థాల కోసం ఇవి మాట్లాడటం చాలా నేరం. అసలు అది ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ అది చూసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అది మీరు చూసుకోవాలి. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏదో మినిస్ట్రీ వచ్చిందని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగ్గునా? బట్ ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎ కామన్ మ్యాన్గా, యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మ్యాన్గా, అధికారం అనేది శాశ్వతం కాదు. మీకున్న టైం గడువు 5 ఏళ్ళే. తర్వాత ఎవరికి ఇరుక మీరు ఎక్కడ ఉంటారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. వి సపోర్ట్ అక్కినేని ఫ్యామిలీ strongly and desirably. Thank you for watching Rahul Talks from England. Signing off. Jai Hind.